మోసం చేశాడు. తల్లికి వందనాన్ని పెట్టాడు, అది గోయిందా? వాలంటీర్లు గోయిందా? ఏ కాగితాలకు వెళ్ళాలన్నా కానీ అడిగే దిక్కులేరు. తిరిగి ఆఫీసులు చుట్టూ తిరగడమే సరిపోతుంది. బాగాలేదు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగలేదు, వేస్ట్. మరి వాలంటీర్స్ వేతన కింద 10,000 ఇస్తామని చెప్పి 10,000 కాదండి, ఈ 10 పైసలు కూడా వీళ్ళు తినడమే సరిపోతుంది, వీళ్ళు తినడానికే సరిపోతుంది. వీళ్ళు ఇంకేం పెడతారు జనాలకి? ఏం పెట్టరు. పథకాలు రావట్లేదు అంటారా? పథకాలు ఏం రావట్లేదండి, పథకాలు ఏం రావట్లేదు. ఏం పథకాలు ఇచ్చారు చెప్పమంటే? ఏమి ఇచ్చాడు చెప్పండి? పెంచాను అన్నాడు, ఏం పెంచాడు? పింఛన్ పెంచాడు. ఏది వృద్ధులకి 10,000 4,000 పెంచాడు, అంతే. అదే జరిగింది. అంటే మేము వచ్చిన మరి ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందా? ద మోస్ట్ సీనియర్ చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ కదా. ఖజానా ఖాళీగా ఉందా లేదా తెలీదా నీకు? నీకు తెలీదా? తెలియకుండానే హామీలు ఇచ్చావా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము స్టేట్ పొజిషన్ చూసుకొని తెలుసుద్ది కదా మనకి. రాష్ట్ర పొజిషన్లో ఖజానా ఖాళీగా ఉందంటే ఖజానా ఏం ఖాళీ లేదు, నిధులు ఉన్నాయి, డబ్బు ఉంది. కాకపోతే ఏంటంటే ఖజానా ఖాళీ అని ప్రజలకు చెప్పేస్తే సరిపోతుంది. ప్రజలందరూ తెలియదు కదా. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయబోతున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం? ఫుల్ వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పటికే వచ్చేసింది వ్యతిరేకత, ఇప్పటికే వచ్చింది. నువ్వు చెప్పిందే కదా, ఎవరు అడగలేదుగా. నాకు ఆ పథకం కావాలి, ఇది ఉచిత బస్సు కావాలి, ఉచిత గ్యాస్ కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎవరు అడగలేదుగా. ఎవరు అడగలేదుగా. నువ్వు చెప్పడం పేపర్ మీద చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. నువ్వు పేపర్ మీద వచ్చిన సిలిండర్లు జరుగుతున్నాయా? నువ్వు 1,00,000 కోట్లు ఏదో చెప్పాడు, ఎంతో చెప్పాడు, గుర్తులేదు. అన్ని సిలిండర్లు ఇప్పుడు జరుగుతున్నాయి. నీకు ఈజీగా వస్తుందిగా మెజర్మెంట్ లెక్కలు. ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఈకేవై చేయించి అది లేదంటారు, అది చేయించి ఇది లేదంటారు, ఇది లేదు, అది లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు అన్నారు. ప్రతి మహిళకి ఉచిత గ్యాస్ అన్నాడు. ఇక్కడ జరిగేది ఏంటి? మళ్ళీ ఏం పెట్టాడు? ఆధార్ కార్డు, రేషన్ కార్డులు పెట్టారు. నువ్వు చెప్పడం ఎందుకు? ప్రతి మహిళకి ఉచిత గ్యాసు, ప్రతి మహిళకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చాడా? అదంటే మేము గవర్నమెంట్ నిలదొక్కోవాలంటున్నాడు. నువ్వు సంవత్సరానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఏడుతున్నా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, కనీసం 5 లక్షలని ఇవ్వాలి కదా. ఏది? కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన పథకాలు మాత్రం కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం రాలేదు, వైసీపీ వాళ్ళే కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పేసి టీడీపీ అంటున్నారు. వైసీపీ వాళ్ళు తప్పుడు రాతలు రాయటం కాదు, వైసీపీ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు. అది రాజకీయానికి బుడత చల్లటమే. ఇప్పుడు నీ దమ్మేంటో నువ్వు నిరూపించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 పథకాలు పెట్టావు, 6 నిరూపించుకో, నీ దమ్ము చూపించుకో. అంతేగాని వైసీపీ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద నీకెందుకు? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, వాళ్ళ గురించి నీకెందుకు? నీది నువ్వు చెప్పు, నీది నువ్వు చేయి. అమ్మఒడి ఇచ్చావా? ఈ సంవత్సరం కూడా లేదంటున్నావు, లేనంటున్నావు. పథకాలు చూస్తే భయం వేస్తుంది. ముందు భయమే లేదా? ఇస్తానన్నప్పుడు హామీలు ఇచ్చి కరెంటు బిల్లు పెంచనన్నావు, కరెంటు ఛార్జీలు బాధుడు జగన్ అన్నావు. ఇప్పుడు నువ్వెక్కడ చేసింది? నీ చేసింది ఎక్కడ? నేను పెంచనన్నావు, పెంచావా? నాకు తెలిసిన నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి. చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా పనికిరాడు. ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. అన్న తర్వాత నువ్వు జరిగిందేంటి? ఫస్ట్ అండ్ పాల్ 6 నెలల్లోనే నువ్వు కరెంట్ ఛార్జీ పెంచావు. నీకు పెరగైంది అక్కడ. కూటమి పరిపాలన ఎలా ఉంది సార్? కూటమి పరిపాలన అంటే మామూలుగానే నడుస్తుంది, అది పెద్ద స్పెషల్గా ఏమి లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే. కానీ మరి పేదల గురించి బాగా ఆలోచించాల్సిన విషయం వాళ్ళ ముఖ్య అవసరం. మరి అందుబాటులో లేవు పేదలకి, ఉన్నాయని చెప్తున్నారు వార్తలు, అట్లా మనం చూస్తున్నాం. కానీ సరైన పేదవాళ్ళకి మటుకి ఎవరికి సకాలంలో వాళ్ళకి అందాల్సినవి అందట్లా. అదేంటి పెన్షన్ మటుకు వస్తుంది వాళ్ళకి, పెన్షన్ మటుకు టయానికి ఇస్తున్నారు. మరి అది మామూలుగా అన్ని ప్రభుత్వాలు నడుస్తాయి కానీ నడుస్తూనే ఉంది బండి, అలాగే ఉంది మా పని.
అంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది. అదే మనం కూడా విమర్శించాల్సింది పని కాదు కదా. వాళ్ళకు ఉండేదే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. నా దగ్గర 10 రూపాయలు అయిపోయింది, అది టీ తాగలేదంటే మరి 10 రూపాయలు ఉంటే కదా తాగేది. అంతకన్నా మనం చెప్పేదే ఉంటాయి. మరి అమరావతి పూర్తి చేసి అని అంటున్నారు, అమరావతి చేస్తారని అంటారు. మరి చేస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు. అవుతుంది, పనులు అవుతున్నాయి అంటున్నారు. మరి మేము కూడా చూస్తున్నాం, అవ్వాలనే అనుకుంటున్నాం. ఇది చేస్తే అందరికీ దగ్గరగా ఉంటుంది, ఊర్లు కూడా డెవలప్ అవుతాయి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. యువతకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, పెట్టుబడులు కూడా వస్తాయని సీఎం గారు వస్తాయని ఆ సీఎం అన్నాడు, ఈ సీఎం అన్నాడు. అంతకుముందు సీఎం ఇదే సీఎం గారు అన్నారు. వచ్చిన తర్వాత కదా మనం ఆలోచించాల్సింది. వస్తాయి అంటారు, ఇందులో ఇన్ని కోట్లు బాకీ ఉంది, ఇన్ని కోట్లు పోలారం అన్నారు, మన ఇది కూడా దారికి అంటారు. మరి రావాలని మేము కోరుకుంటున్నాము. చేస్తే చాలా సంతోషం. ఇదే ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తాం. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆఖరి స్టేజీలో వచ్చి ఎలక్షన్ దగ్గరికి వచ్చేళ్ళకి అప్పుడు ఓపెన్ చేస్తారు బుక్. పరీక్షలు రాయాలా, 10th క్లాస్ పరీక్షలు రేత్రి పక్కలు నిద్రపోకుండా ఉంటే ఉపయోగం ఉంది ఏమంటే. మొట్టమొదటి నుంచి క్లాసులు తీసుకుంటే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే అవి అంత ఫిల్ అయిపోతాయి. ఆడవాళ్ళు చేస్తారు, మరి ఎవరికో వాళ్ళకి వేయాలి కదా. వాడు నాది అదని మరి వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ విషయంలో మటుకు అన్యాయం అండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వం పెట్టినా సరే వాలంటీర్లను తీసేయడం అనేది తప్పు. అంతమంది వాళ్ళకి ఉపాధి పోగొట్టుకున్నట్టేగా. వీళ్ళు మళ్ళీ ఉపాధి ఇచ్చేళ్ళకి ఎంత టైం పట్టింది? ఈ లోపల ఇంట్లో వాళ్ళకి జరగదు కదా. వాళ్ళని మీ ప్రభుత్వం మీ కక్షలతో ఆయన అమరావతి ఆపేశాడని నేను వాలంటీర్లు తీసేస్తున్నానంటే అది ప్రజల మీద మా ఓట్లు కావాలి, ప్రజల మట్టికి వస్తారు. ఓట్ల మట్టికి మాకు కావాలి ప్రజలే. మీరందరూ మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కాపాడాలి, మీరుంటేనే ఆ ప్రభుత్వం వస్తారు. వచ్చిన తర్వాత మమ్మల్ని మట్టికి వస్తాలా. అది ఇది వాలంటీర్లు తీయటం అనేది చాలా అన్యాయం. బాగుంది. పథకాల విషయంలో కానీ బాగుంది. గతంలో ఎలా ఉంటుంది అంటారు? గతంలో అంత బాగుండేది కదా భయ్య. బాగుంది. మరి పథకాలు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న పథకాలు ఏమి రావట్లేదు అంటారు. పథకాలు రాకపోతే అభివృద్ధి కనపడుతుంది కదా. పథకాలు ఎందుకు ఇచ్చి జనాలు పాటు చేయడం తప్ప అభివృద్ధి కనపడుతుంది కదా. అంటే ఎన్నికల ప్రచారాల్లో పథకాలు ఇస్తా అన్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు. టైం పడుతుంది. ప్రభుత్వం దగ్గర మనీ ఉండాలి కదా పథకాలు ఇవ్వాలంటే. మరి ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మాకు వెంటనే పథకాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చి నమ్మించి మోసం చేసిందని కొంతమంది. అది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమే. పథకాలు అయితే వస్తున్నాయి అంటారు. మరి ఎందుకని తప్పుడు ప్రచారం చేస్తున్నారు? టైం పడుతుంది కొద్దిగా. పథకాలు నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు, టైం పట్టింది. ఓవరాల్గా ఎలా ఉండబోతుందంట బాబు? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకు అంకితం చేస్తామని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తారండి, ఆయన చేయగలరు. విజన్ ఉన్న వ్యక్తి ఆయన చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ప్రతిపాదన కానీ ఆయన మాట తీరు కానీ? చాలా ముక్కుసూటి వ్యక్తి ఆయన చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో వెళ్తున్నారు ఇప్పుడు ముందుకి. చాలా బాగుంది. ఈ రోడ్లు వేయించడం కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. సార్ కొంతమంది అన్నమాట కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతినిపోయింది, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, అలానే జరుగుతుందంటారా? అలా ఏమి ఉండదండి, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి కామన్గా. టైం పడుతుంది కొద్దిగా. 2047 విజన్ పైన కూడా సీఎం గారు సంతకం చేయడం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అవుతుందండి, చేస్తారు. 47 ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొస్తే కనుక వాలంటీర్స్ లేరు, ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు. మీరేమంటారు? వాలంటీర్లు అవసరం లేదు కదండి. ఇప్పుడు సచివాలయం వాళ్ళే చేస్తున్నారు కదా, వాళ్ళు చేసే పనులు కూడా సచివాలయం వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు. వేరే వాటిని కానీ యూజ్ చేసుకుంటే చేసుకోవడమే కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు చేసే పనికైతే అవసరం లేదు.